హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బిఎల్డిసి ఫ్యాన్ రిపేర్కి వచ్చిందనమాట. దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇది ఓరియంట్ కంపెనీకి చెందిందనమాట. చూద్దాం ఫ్రెండ్స్, ఇది మనం ఒకసారి సిరీస్లో చెక్ చేసుకుంటే కానీ తెలుస్తుంది మనకి ప్రాబ్లం ఏంటిదని. ఒకసారి సిరీస్ పెట్టయితే మనం ఫేస్ నూటలే ఉంటాయి అన్నమాట. ఇందులో 2 వైర్లే ఉంటాయి. ఆ 2 వైర్లకి మనం సిరీస్ చూద్దాం. సిరీస్ అయితే రావటం లేదు, పూర్తిగా దేనికి కూడా రావటం లేదనమాట. సిరీస్ బాడీ షాట్ కూడా లేదు. అయితే మనం ఇప్పుడు తప్పనిసరిగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాన్ అయితే ఇది మనకి స్క్రూలు ఉంటాయి, 3 స్క్రూలు ఉంటాయి. 3 స్క్రూలు ఓపెన్ చేస్తే ఫస్ట్ మనం కింద డూమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ 3 స్క్రూలు అనేవి ఓపెన్ చేయాలి ఫస్ట్. ఓరియంట్ ఇది ఫ్రెండ్స్, ఓరియంట్ ఒక మోడల్ ఉంటుంది, హ్యావెల్స్ ఒక మోడల్ ఉంటుంది, ఆటంబర్గ్ ఒక మోడల్ ఉంటుంది. ఇందులో పీసీబీ బోర్డులు ఉంటాయి అన్నమాట. ఈ పీసీబీ బోర్డులు ఫెయిల్ అయినప్పుడు అదే సప్లై అనేది రాదన్నమాట. ఐసీలు కానీ ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు చూద్దాం. మనమైతే కింద డూమ్ మోడ్ వీకాము వచ్చేసింది. చూడండి, కింద ఆ రౌండ్గా ఉన్నది సెన్సార్ బోర్డు అనమాట. ఆ సెన్సార్ బోర్డు కూడా అది ఓపెన్ చేయొచ్చు. దానికి క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్లో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అయితే ఎక్కువగా బిఎల్డిసి ఫ్యాన్లో మనకి మెయిన్ బోర్డు ఉంటుంది అనమాట, పీసీబీ బోర్డు. ఇది సెన్సార్ బోర్డు. ఇదైతే ప్రాబ్లం ఏమి రాదు. దీనిలో చాలా తక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది మనకి ప్రాబ్లం కాదు. ఇది ఓపెన్ చేయాలంటే మనం అది తప్పనిసరిగా రిమోట్ కంట్రోల్ బోర్డు అనమాట. అది రిమోట్ హై స్పీడ్, లో స్పీడ్ అలా మనం సెట్ చేసుకోవడానికి ఆ బోర్డు ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్ ఫ్యాన్ని రన్ చేసే బోర్డు పైన ఉంటుంది. అయితే మనం కింద బాడీ స్క్రూలు మన రెగ్యులర్ ఫ్యాన్ లాగానే 3 స్క్రూలు ఉంటాయి అన్నమాట. 3 స్క్రూలు ఉంటాయి. ఆ 3 స్క్రూలు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే కింద క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ గట్టిగా మనం కొడితే కానీ వస్తుంది, ఎందుకంటే లోపల మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ గట్టిగా కోర్కి దానికి అతుక్కొని ఉంటాయి అన్నమాట. అయితే మనం ఫస్ట్ అయితే 3 స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి, అది అల్యూమినియం కవరు, చాలా జాగ్రత్తగా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికి అప్పుడు మనం ఇట్లా రానప్పుడు మనం రెగ్యులర్ ఫ్యాన్ లాగానే కొడుతూ ఉంటే గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం గట్టిగా కొట్టాలన్నమాట, ఎందుకంటే మ్యాగ్నెట్ దాన్ని కోరుని గట్టిగా పట్టుకొని అది టైట్గా ఉంటుంది అనమాట. అందుకని మనకి మామూలు రెగ్యులర్ ఫ్యాన్ లాగా రాదు. రెగ్యులర్ ఫ్యాన్ లాగా ఓపెన్ అవ్వదు అనమాట, చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, మ్యాగ్నెట్ లాగుతూనే ఉందన్నమాట. చిన్నగా అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, వచ్చేసింది పీసీబీ బోర్డు మనకి. చూడండి, ఇది మ్యాగ్నెట్ అనమాట, చాలా టైట్గా ఉంటుంది మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ మనకి అన్ని ఫ్యాన్లో రాదనమాట. రెగ్యులర్ ఫ్యాన్లో రోటర్ వస్తుంది, దీనిలో మాత్రం బిఎల్డిసిలో మాత్రం మ్యాగ్నెట్ రోటర్ వస్తుందన్నమాట. చూద్దాం, ఇది పీసీబీ బోర్డు అనమాట. దీన్ని ఓపెన్ చేయాలి. అయితే మనకి ఫస్ట్ 3 వైర్లు ఉంటాయి, వైండింగ్ వైర్లు. ఆ 3 వైర్లు అనేది సిరీస్ చూసుకోవాలి. ఫస్ట్ వైండింగ్ది సిరీస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. 3 వైర్లు సిరీస్ చూసుకుంటే మనకి వైండింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. ఫస్ట్ అవి అయితే మనం వైర్లు కనెక్టర్లో నుంచి వైర్లు తీసేసాము. ఆ వైర్లు తీసేసి ఇప్పుడు ఒకసారి మనం బోర్డును చెక్ చేసుకుందాం. ఆ బోర్డును చెక్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. అయితే మనం చూడొచ్చు, దీనికి ఎక్కడ ఏం షార్ట్ అయిందో మనకి అర్థమవుతలేదు, కానీ ఎక్కడో ఐసీనో ఏదో పోయి ఉంటుంది, మనకి కనిపించదు. చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. చూస్తే కానీ మనకి ఆ బోర్డులో ప్రాబ్లం ఏందనేది దొరుకుతుంది. ఒకవేళ ఐసీలో ప్రాబ్లం వచ్చిందంటే బోర్డుకు బోర్డే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవి కాస్ట్ కూడా ఉంటాయి కాబట్టి ఒక కస్టమర్ని ఓకే అయితే మనం మార్చుకోవచ్చు అనమాట.
ఫస్ట్ అయితే మనం బోర్డు ఓపెన్ చేద్దాం. బోర్డు ఓపెన్ చేయాలంటే మనం కింద ఎల్ఈడి నుంచి వచ్చిన క్లిప్స్ అవి అన్నీ తీయాల్సి ఉంటుంది. ఆ ఎల్ఈడికి వచ్చిన క్లిప్పులు అనమాట నేను ఓపెన్ చేసినవి, అవి తీయాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే మనం క్లిప్పులు తీసాము. ఇప్పుడు మనం బోర్డు ఓపెన్ చేయాలంటే 4 స్క్రూలు కానీ 3 స్క్రూలు ఉంటాయి. ఆ 3 స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి. ఆ ఓపెన్ చేస్తే పైన మనకు బోర్డు ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, మనమైతే కింద ఎల్ఈడి క్లిప్పులు తీసాము, అవి లోనగా నెట్టేసినాం లోనగా. ఎందుకంటే అడ్డు రాకుండా బోర్డు ఓపెన్ చేసేటప్పుడు అవి అడ్డు వస్తూ ఉంటాయి అన్నమాట. అడ్డు రాకుండా మనం లోపలికి ఆ షాప్లోకి నెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫేస్ న్యూట్రల్ వైరు చూడండి మనం పీసీబీ బోర్డులోంచి మన షాప్లోకి వచ్చింది, అది తీసేసుకున్నాం. అయితే మనం ఎల్ఈడిది క్లిప్ ఉంటాయి, 2 క్లిప్పులు ఉంటాయి. అవి అయితే మన షాప్ లోపలికి అంటేనే ఓపెన్ అవ్వవు, కిందికి కూడా రావన్నమాట. బోర్డు ఓపెన్ చేసి జాగ్రత్తగా తీస్తే తప్ప రావు. చూడండి, మరి నేనైతే ట్రై చేస్తున్నాను, ట్రై చేసినా కూడా అవి రావటం లేదు. అయినా కూడా మనం బోర్డు అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఎల్ఈడిది దాని లోపల నుంచి క్లిప్పు ఫిట్టింగు అవి చాలా జాగ్రత్తగా, ఇరిగితే మాత్రం దొరకవు ఫ్రెండ్స్. చాలా చాలా జాగ్రత్తగా అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకు సైడ్ స్క్రూ ఒకటి ఉంటుంది పీసీబీ బోర్డుకి, ఆ సైడ్ స్క్రూ ఓపెన్ చేయాలి. మనకి బోర్డుకి ఒక 3 స్క్రూలు ఉంటాయి, ఆ 3 స్క్రూలు ఇప్పాలి. చూడొచ్చు, మన సెన్సార్ బోర్డులో కూడా ఏమైనా ఐసీలు కానీ ఏదన్నా ఫెయిల్ అయిందా అనేది మనం చూసుకోవాలన్నమాట. మన పీసీబీ బోర్డ్, అది మన సెన్సార్ బోర్డ్ అయితే ఓపెన్ చేసాం. ఇవి చాలా మనకి ఏ బోర్డులో ఏం పోయిందని, ఎందులో ఏది పోయినా కూడా మనకి నడవదు. కానీ దీనికి రిమోట్ తప్పనిసరిగా, రిమోట్తోనైతేనే ఫ్యాన్ రన్ అవుతుందన్నమాట. రిమోట్ లేకుండా మనం రెగ్యులేటరు స్పీడ్లు పెంచుకోవాలన్నా కూడా అతి కష్టంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సెన్సార్ బోర్డు అనేది ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకి పీసీబీ బోర్డుకి స్క్రూలు ఉంటాయి, ఒక 2 స్క్రూలు, అవి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనమైతే క్లిప్పులో ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. ఆ క్లిప్పులు అనేవి ఏ షాప్లో పట్టట్లేదు. 1 by 1 అయితే వస్తుంది, కొద్దిగా హార్డ్ ఉండటం వల్ల అవి రావటం లేదనమాట. చూడండి, ఎంత ట్రై చేసినా కూడా అవి క్లిప్పులు అనేవి గట్టిగా షాప్లో పట్టుకొని రావటం లేదు. అయితే ఇప్పుడు మనం వేరే విధంగా ట్రై చేద్దాం. మనకి పీసీబీ బోర్డు స్క్రూ ఇప్పుకోవాలి ఫస్ట్, మర్మేక్ ఉంటుంది షాఫ్ట్కి, అదొకటి ఇప్పుకొని కొంచెం అది ఇప్పితే మాత్రం మనకి సెట్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రూలు ఉంటాయి మళ్ళీ సైడు ఆ బోర్డులో ఉంటాయి, కొంచెం కనపడవు, చూసుకోవాలి. ఈ బిఎల్డిసి ఫ్యాన్లు అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతాయి. రిపేర్ వస్తే దానికి పీసీబీ బోర్డులో కష్టం ఉంటుంది, అవి దొరకవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ఫ్యాన్లు రిపేర్ ఇప్పుడు ఎక్కువగా మనం మారుతున్న కాలంలో ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్స్ బాగా ఎదురవుతున్నాయి. ఫ్యాన్స్లో స్టార్ రేటింగ్ ఫ్యాన్స్ అనేవి చాలా చాలా అన్నీ మారిపోతూ ఉన్నాయి. మనకి కస్టమర్ ఏం కొంటాడో కూడా మనకి తెలియదు, వాళ్ళకి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఫ్యాన్ కొనుక్కుంటారు. ఇవి ఇప్పుడైతే మారుతున్న కాలంలో ఎక్కువగా మనకి రిమోట్ ఫ్యాన్లు అనేవి ఎదురవుతూ ఉన్నాయి, చాలా వస్తూ ఉన్నాయి రిపేర్కి కూడా. అవి బోర్డులు దొరక్క, చాలా బోర్డులు దొరక్క కొన్ని ఫ్యాన్లు అయితే వదిలేయాల్సి వస్తుంది. చిన్న ప్రాబ్లమ్స్ అయితే మనమైతే ఆ బోర్డు కంప్లైంట్ లేకుండా షాఫ్ట్ ప్రాబ్లమో లేదంటే మనకి ఏదైనా చిన్న ఐటమ్ పోతే వేయగలుగుతాం, కానీ పూర్తిగా ఐసీలు అలాంటివి అంటే మనకి రిపేర్ అవ్వవు, దొరకవు కూడా. అవి చైనా ఐటమ్స్ ఉంటాయి, అందులో ఐసీలు చైనా ఐసీలు అవి ఉంటాయి. చూడండి, మనమైతే బోర్డు ఓపెన్ చేసాము, వైండింగ్ బాగానే ఉంది, పక్కన పెట్టేసుకుందాం. వైండింగ్ అయితే చాలా బాగుంది.
బిఎల్డిసిలో ఎప్పుడైనా వైండింగ్ ప్రాబ్లం రాదు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వైండింగ్ ప్రాబ్లం రాదనమాట. మనకి ఎక్కువగా మనం తీసిన బోర్డులోనే కంప్లైంట్ ఉంటుంది. ఆ బోర్డులోనే మనం చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వైండింగ్ చెక్ చేసుకుందాం. 3 వైర్లకి సప్లై వస్తుంది, సిరీస్ కనెక్షన్, బాడీ షాట్ కూడా లేదనమాట. అయితే ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం ఉంది ఏంటంటే పీసీబీ బోర్డు. ఆ బోర్డు ఒకటి మనం టెస్ట్ చేసుకోవాలి. నేనైతే మామూలుగా ఎలక్ట్రానిక్ ఎక్కువగా రిపేర్ చేసే వాళ్ళతో టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే అది ఎక్కడ కంప్లైంట్ దొరకలేదు. అయితే ఐసీల ప్రాబ్లమే ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి దాని గురించి మనకి ఎక్కువగా నాలెడ్జ్ ఉండదు. అవి వాల్యూస్ మనకి తెలియదు కాబట్టి మనం మల్టీమీటర్తో చెక్ చేసుకున్నా కూడా తెలియదు. చూడండి, మనం ఇప్పుడైతే దీన్ని మొత్తానికి ప్రాబ్లం ఏంటంటే బోర్డు మార్చుకుంటే సరిపోతుంది. ఈ బోర్డు కొత్తది వేసుకుంటే మనకి సక్సెస్ అవుతుంది. అది రిపేర్ చేసినా కూడా కష్టం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ వీడియో కానీ ఏదైనా ఉపయోగపడుతుందని మీకు ఉపయోగపడవచ్చు.